కొద్దిగంత చింతపండులో ఏం లేకుండా చూసుకొని ఇలా ఒక టీ గ్లాస్ అన్ని నీళ్ళు మరగబెట్టి చింతపండు మునిగేంత వరకు పోసి నాననివ్వాలి. ఈ ఎల్లిపాయల సోయ అనేది మనం పెట్టిన రోజు కాకుండా మరుసటి రోజు రుచి బాగుంటుంది. 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం చల్లారిన తర్వాత. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని, ఇది పల్లి నూనె ఎక్కువే పడుతుంది. ఎల్లిపాయలు ఇలా పొట్టి తీసి ఉంచుకోవాలి మనకు కావాల్సినవి. నేను తీసుకునే అయితే 200 గ్రామ్స్. ఆయిల్ కొద్దిగా హీట్ అయింది. ఈ ఎల్లిపాయలు అనేది అందులో వేసుకున్నాం. ఇలా వేగితే సరిపోతుంది. ఇలా వేయించుకున్న ఎల్లిపాయలని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆవాలు, మెంతులు, జీలకర్ర మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. మనం ముందుగా వేడి నీళ్ళల్లో చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఇది కూడా మిక్సీ పట్టుకుందాం. ఎల్లిపాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే కొద్దిగంత జీలకర్ర, ఆవాలు, ఒక 2-3 ఎండుమిర్చి, చింతపండు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ ఇప్పుడు మనం పోపులో మగ్గనిచ్చుకుందాం. ఇలా మనం పట్టుకున్న చింతపండు పేస్ట్ మొత్తం పడుతుంది. ఇది ఇలా మంచిగా పోపులో మగ్గనివ్వాలి. పసుపు. చింతపండు అనేది వేగిపోయింది. ముందుగా మనం వేయించుకొని ఎల్లిపాయలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ ఎల్లిపాయలన్నీ ఈ చింతపండు పులుసులో వేసి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎల్లిపాయలు చింతపండు మిశ్రమాన్ని చల్లారనిద్దాం. ఎల్లిపాయలు అనేది చల్లారిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లోకి కావాల్సినవన్నీ కలుపుకుందాం. రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేయించి పొడి చేసుకున్నాం కదా, అది. చివర్లో ఒక చిటికెడు పసుపు. వీటిని అన్నిటినీ చింతపండుకు, ఎల్లిపాయలకు పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఎంతో హెల్తీ రాగి దోశ. ఒక 2 కప్పుల రాగులు తీసుకున్నాం. ఏ కప్పుతో అయితే రాగులు తీసుకున్నామో అదే కప్పుతో గుండు మినపప్పు 1 కప్పు, ఒక 1/2 స్పూన్ మెంతులు, 1/2 కప్పు బియ్యం తీసుకుంటున్నాను. బియ్యం వద్దు, రాగి దోశలే కావాలనుకునే వాళ్ళు బియ్యం ఊరుకోవచ్చు. మనం వీటిని శుభ్రంగా కడుక్కున్నాం. 2 కప్పుల రాగులు, 1 కప్పు మినపప్పు, 1/2 కప్పు బియ్యం. వీటిని ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కుందాం. మొత్తం రాగి పిండితోనే దోశలు వేసుకుంటాం అనుకునే వాళ్ళు బియ్యం ఊరుకోవచ్చు, మెత్తగా వస్తాయి దోశలు. కొన్ని బియ్యం వేయడం వల్ల దోశలు అనేది కొంచెం క్రిస్పీగా వస్తాయి. 6 గంటలు నానబెట్టుకున్న రాగులు. ఇప్పుడు నీళ్ళు వడగట్టుకొని వీటిని మెత్తని పిండి గ్రైండర్లో వేసుకుందాం. ఇప్పుడు వీటిలో నీళ్ళు వడగట్టి గ్రైండర్కి వేసుకుందాం మెత్తని పిండి. రాగులన్నీ ఇలా గ్రైండర్లో వేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని పిండి సన్నం పట్టుకుందాం. ఇలా ఒక 20 నిమిషాల టైం సెట్ చేసుకున్నామంటే పిండి అనేది సన్నం అయిపోతుంది. పిండి మరీ గట్టిగా కాకుండా మరీ పలసగా కాకుండా ఇలా ఉండేలా చూసుకోవాలి.